హెచ్సీఏ కేసులో 5 నిందితులకు ఈ నెల 21వ తేదీ వరకు కస్టడీ విధించింది మల్కాజ్గిరి కోర్టు. 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. రేపు ఉదయం చర్లపల్లి జైలు నుంచి నిందితులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. నిందితులను కస్టడీలో విచారిస్తే హెచ్సీఏలో జరిగిన గోల్మాల్కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇక నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ను మల్కాజ్గిరి కోర్టు కొట్టేసింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, హెచ్సీఏ కేసులో తాజా అప్డేట్స్ ఏంటి? మాధురి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి కేసులో నిందితులని మల్కాజ్గిరి కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ నెల అంటే 22 వరకు ఈ 5 నిందితులను, అంటే మొత్తం ఓవరాల్ గా ఇందులో 6 ఉంటే అంటే A2 అబ్స్కాండ్ ఉన్నాడు, పరారులో ఉన్నాడు. సో ఈ మిగిలిన ఇప్పుడు ఎవరైతే 5 నిందితులు ఉన్నారో సో వీరిని కస్టడీ అనుమతించగా రేపు ఉదయం చెర్లపల్లి జైలు నుండి నిందితులని సిఐడి కస్టడీలోకి తీసుకునుంది. అంటే 4 చెర్లపల్లి జైలులో ఉన్నారు, మరొకరు A6 గా ఉన్నటువంటి కవిత చెంచల్గూడ మహిళా జైలులో ఉన్నాయి. సో వీరిని రేపు ఉదయం కస్టడీలోకి తీసుకున్న తర్వాత హెచ్సీలో జరిగినటువంటి అవకతవకలపై సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మరోవైపు నిందితులు వేసినటువంటి బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసింది. అంటే ఎస్ఆర్హెచ్ సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు కూడా నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఎట్లా సెలెక్ట్ అయ్యాడు, సో ఇట్లాంటి విషయాలపైన తర్వాత ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను ఒక ఏర్పాటు చేసి, అంటే గౌలిపుర క్రికెట్ క్లబ్ అనే క్లబ్ ని శ్రీచక్ర క్లబ్ గా ఎట్లా పేరు మార్చారు, సో ఫోర్జరీ చేసినటువంటి సంతకాలు, సో ఇట్లాంటి విషయాలపైన ఇంకా ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా దీంతో పాటు నిధుల గోల్మాలకు సంబంధించి కూడా అటు ఐపీఎల్ కి సంబంధించి కానీ అటు బీసీసీఐ ఇచ్చేటువంటి గ్రాంట్ కు సంబంధించి వివిధ జిల్లాల్లో అభివృద్ధి, క్రికెట్ కి సంబంధించినటువంటి ప్లేయర్స్ కానీ కోచ్లకు సంబంధించి కానీ సో ఇట్లాంటి విషయాలు అసలు ఏం జరిగిందంటే వాట్ అనేది కూడా రేపు ఈ కస్టడీ విచారణలో ఈ నెల 22 వరకు కూడా కస్టడీ విచారణ కోరింది కాబట్టి సో ఈ కస్టడీలో మాత్రం చాలా విషయాలు రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఇటు సిఐడి విచారణలో ఇప్పటికే ఈ ఏదైతే ఈ అధ్యక్షుడిగా అయినటువంటి ఇదంతో పాటు గౌలిపుర క్రికెట్ క్లబ్ సంబంధించినటువంటి అధ్యక్షుడు కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్మోహన్ రావు ఫోర్జరీ చేసినట్టు కూడా సిఐడి గుర్తించింది కాబట్టి సో వీరికి ఎవరు సహకరించారు, సో దీంతో ఇవన్నీ కూడా విషయాలు రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే చాలా అవకతవకలు జరిగాయంటూ కూడా ఇటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మొదటి నుంచి కూడా చెప్తుంది. అతను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి గురవారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ మొత్తం ఈ హెచ్సీఏలో జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో ఇదంతా జరిగిందని వారు కూడా బయట పెట్టారు కాబట్టి సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇంకా బయటికి తీసేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే వీరు నిందితుల తరఫున ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ వేసిన మల్కాజ్గిరి కోర్టు సో రేపటి నుంచి ఈ కస్టడీకి అయితే అనుమతించింది. రేపు ఉదయం చెర్లపల్లి జైలు నుంచి మాత్రం వీరిని సిఐడి కస్టడీలోకి తీసుకొని రీజనల్ కార్యాలయంలో అయినటువంటి హైదరాబాద్ లోనే ఈ 5 నిందితులను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. మాధురి.